ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమగ్ర వార్తా సమాచారాన్ని స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ముందుగా ఏపీలో జరిగిన వార్తా విశేషాలను తెలుసుకుందాం. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతి గ్రామంలో హేంజరా శ్రీ సిద్ధేశ్వర స్వామి సిరిమాను ఉత్సవాన్ని ఎమ్మెల్యే తిప్పేస్వామి ప్రారంభించారు. ఉత్సవంలో భాగంగా సిరిమాను ఎక్కి గాలిలో తిరిగి పూజలు చేశారు. ఈ విధంగా చేయడం వల్ల వారికి సోకిన రోగాలు నయం కావడంతో పాటు సమస్యలు తొలగిపోతాయని అక్కడి భక్తులు నమ్ముతారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా సమీప కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం శరవేగంగా కొనసాగుతుందని వీరవాసం జనసేన జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వం తీసుకుంటున్నారని తెలిపారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ అండగా ఉంటుందన్నారు. ఇప్పుడు జనసేన పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతుంది 10వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు. ఈ మెంబర్షిప్ డ్రైవ్ అందరూ కూడా చాలా గట్టిగా చేయాలి. అలాగే భీమవరంలో ప్రతిష్టాపంగా తీసుకుని ఈ మెంబర్షిప్ డ్రైవ్ అనేది ఇంతకు ముందు ఉన్న దాని మీద 4 రెట్లు పెరిగి మనకు ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు జనసేన పార్టీ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ ఉత్సవాలు ఏంటంటే మన క్రియాశీల సభ్యత్వాలు, మన భవిష్యత్తు కోసం, మన కుటుంబం కోసమే, వేరే వాళ్ళు ఎవరో తీసుకుపోయేది కాదు. అలాంటి సభ్యత్వం జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు పెట్టడం అది చాలా ఆనందకరం. వరుసగా 4వ ఏడాది వైఎస్ఆర్ లా నేస్తం పథకాన్ని అమలు చేసింది ఏపీ ప్రభుత్వం. నేడు అర్హులైన 2011 మంది జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో డబ్బు 5,000 జమ చేశారు. దీనికోసం ఇప్పటికే 1,55,000 నిధులు మంజూరు చేశారు సీఎం జగన్. కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడనుందని 4వ విడత ఆర్థిక సహాయంతో కలిపి ఇప్పటి వరకు 4,248 మంది న్యాయవాదులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. ఇప్పటి వరకు 35,40 లక్షలు ఈ పథకం కోసం మంజూరు చేసింది ఏపీ ప్రభుత్వం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించిన క్రియాశీల సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలని జనసేన నేతలు కోరుతున్నారు. ఈ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి పార్టీ తరపున 5 లక్షల ప్రమాద బీమా ఉంటుందని తెలిపారు. క్రియాశీల కార్యకర్త ప్రమాదానికి గురైతే 50,000 ఆర్థిక సాయం కూడా చేస్తామని తెలిపారు. పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి జనసేన అండగా ఉంటుందని తెలిపారు. క్రియాశీల సభ్యత్వం తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కి కాల్ చేయాలని సూచించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు గన్నవరం ఎయిర్పోర్ట్ లో ప్రభుత్వం వీడ్కోలు పలికింది. గవర్నర్ కు సీఎం జగన్ ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి తనపై చూపించిన ప్రేమాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేనని బిశ్వభూషణ్ తెలిపారు. అన్నమయ్య నెల్లూరు జిల్లా సరిహద్దు ప్రాంతమైన రాజకుంట క్రాస్ వద్ద పోలీసులు చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. ఎర్రచందనం, రేషన్ బియ్యం, మత్తు పదార్థాల అక్రమ రవాణాలను అరికట్టడానికి ఈ చెక్ పోస్టును ఏర్పాటు చేస్తున్నప్పటికీ వాస్తవంలో మాత్రం పోలీస్ చెక్ పోస్ట్ ఉన్నా అధికారులు పట్టించుకునే పరిస్థితి కనిపిస్తుంది. వారంలో 2-3 రోజులు మినహాయించి మిగతా రోజుల్లో ఇక్కడ అధికారులు కనిపించకపోవడం పలు విమర్శలకు దారితీస్తుంది. చెక్ పోస్టు దగ్గరున్న అధికారులు వ్యాపారుల నుంచి లంచాలు తీసుకుంటున్నారని స్థానికులు అంటున్నారు. మామూళ్లకి అలవాటు పడ్డ అధికారులపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం లక్ష్యం నీరుగారే ప్రమాదం ఎంతో దూరంలో లేదని ప్రజలు చెబుతున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు అన్నారు. కార్పొరేషన్ కి ₹1 కూడా నిధులు కేటాయించలేదని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు వైసీపీ నాయకులు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. జనసేన, బీజేపీ ప్రజల పక్షాన ఉద్యమం చేస్తున్నాయని తెలిపారు. మళ్లీ అధికారంలో రావాలనే ప్రయత్నం తప్ప పేద ప్రజలకు మేలు చేయని పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది. మనం చూసాం, స్వయంగా శివరాత్రి రోజున వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్లో శివుణ్ణి అవమానిస్తూ హిందువుల యొక్క మనోభావాలను కించపరుస్తూ ఒక పోస్టు పెడితే దానికి బీజేపీ అభ్యంతరం తెలియజేస్తే వాళ్ళ మంత్రులు మా మీద దాడి చేసే ప్రయత్నం.
తిరుమల శ్రీవారిని ఏపీ హోమ్ మినిస్టర్ తానేటి వనిత, తెలంగాణ ఎంపీ మాలోత్ కవితతో పాటు పలువురు నటులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో వేద పండితుల చేతుల మీదుగా ఆశీర్వాదాలను అందుకున్నారు. టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏడుకొండల వారిని కుటుంబ సమేతంగా ఇవాళ దర్శనం చేసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెట్టిన తర్వాత మొదటిసారి ఇవాళ నడుచుకుంటూ నడకయాత్రలో ఇవాళ స్వామివారిని దర్శనం చేసుకున్నాము. ఆ వెంకటస్వామి యొక్క ఆశీస్సులు కేసీఆర్ గారి మీద ఉండి ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1గా కేసీఆర్ గారు చేసిండ్రో అదే మాదిరిగా భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ సేవలు అందించే విధంగా ఆ స్వామివారు దేశంలోనే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలిస్తున్న ఏకైక సీఎం జగన్ అని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి అన్నారు. 18 ఎమ్మెల్సీ స్థానాల్లో 14 స్థానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. ఎన్నికల ముందు ఒక మాట, తర్వాత ఒక మాట చెప్పే వ్యక్తి కాదని జగన్ నిరూపించుకున్నారన్నారు. ఒక వ్యక్తి కుటుంబ విషయాలను ఒక పత్రికలో రాయడం జర్నలిజం కాదన్నారు. సమాజానికి ఉపయోగపడేలా వాస్తవాలు రాయాలే కానీ విష ప్రచారాలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఎన్నికలను ఎమ్మెల్సీలుగా చేసి పంపించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంలో బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అంటే తెలుగుదేశం వాళ్ళందరూ కూడా నవ్వినారు. ఎస్సీలు, ఎస్టీలకి ప్రాధాన్యత కల్పిస్తాం,